హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో లెక్చర్లో డిగ్గింగ్ అనే ఒక సింపుల్ ఇంగ్లీష్ పోయం గురించి మనం తెలుసుకుందాం. డిగ్గింగ్ అంటే మనందరికీ తెలుసు. డిగ్ అంటే త్రవ్వడం, డిగ్ డగ్ డగ్ అంటాం. ఏం త్రవ్వుతున్నారు, ఎవరు త్రవ్వుతున్నారు, ఏంటి కథ అనేది ఈ పోయం చూస్తే మనకు తెలుస్తుంది. ఈ పోయం ఎవరు రాశారు అంటే, పోయం రాసినటువంటి పోయట్ పేరు సీమస్ హీనీ. ది నేమ్ ఆఫ్ ది పోయట్ ఈజ్ సీమస్ హీనీ అండ్ ది నేమ్ ఆఫ్ ది పోయం ఈజ్ డిగ్గింగ్. డిగ్గింగ్ అనే పోయంని రాసిన వ్యక్తి సీమస్ హీనీ. మనం ఇదే విషయాన్ని మనం ఇంగ్లీష్ ఎగ్జామ్లో రాయాల్సి వచ్చినప్పుడు డిగ్గింగ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పోయం రిటన్ బై సీమస్ హీనీ అని రాయాలి. Understand? It's a simple poem and it deals with the process of digging. We will see what they are digging for. Let me read out the poem. Between my finger and my thumb, the squat pen rests snug as a gun. ఏమంటున్నాడు ఫస్ట్ 2 లైన్స్లో అంటే, థమ్ అంటే బటన్ వేలు, ఫింగర్ అంటే వేలు, వేలికి బటన్ వేలికి మధ్య ఏముంది అంటే హీ ఈజ్ హోల్డింగ్ ఎ పెన్. అండర్ మై విండో ఎ క్లీన్ రాస్పింగ్ సౌండ్ వెన్ ది స్పేడ్ సింక్స్ ఇన్ టు గ్రావెలీ గ్రౌండ్. రూమ్లో కూర్చున్నాడు, పెన్ పట్టుకున్నాడు, కానీ అతనికి విండోలోంచి ఒక సౌండ్ వస్తుంది. స్పేడ్ అంటే పార భూమిలో దిగుతున్నప్పుడు వస్తున్నటువంటి సౌండ్ అతనికి వినపడుతోంది. మై ఫాదర్ డిగ్గింగ్, ఐ లుక్ డౌన్ టిల్ హిస్ ట్రైనింగ్ రంప్ అమంగ్ ది ఫ్లవర్ బెడ్స్, బెండ్స్ లో, కమ్స్ అప్ 20 years away, స్టూపింగ్ ఇన్ రిథమ్ త్రూ పొటాటో డ్రిల్స్ వేర్ హీ వాజ్ డిగ్గింగ్. మరి ఎవరు బయట డిగ్ చేస్తున్నారు అంటే నన్ అదర్ దాన్ ది పోయిట్స్ ఫాదర్. మై ఫాదర్ డిగ్గింగ్, ఐ లుక్ డౌన్ టిల్ హిస్ ట్రైనింగ్ రంప్ అమంగ్ ది ఫ్లవర్ బెడ్స్. అంటే తవ్వుకుంటూ పోతున్నాడు అతను. పోతూ ఉంటే కొద్దిగా దూరం పోయాక అతనికి ఆ ఫ్లవర్ బెడ్స్లో కలిసిపోతున్నాడనమాట ఫాదర్. మరి నిజంగా ఇప్పుడు తవ్వుతున్నాడంటే నో, దట్ ఈస్ నాట్ ది కేస్. 20 years బ్యాక్ త్రవ్వింది అతనికి ఇప్పుడు మైండ్లో వస్తుంది, మెదులుతోంది. ది ఫాదర్ ఈస్ డిగ్గింగ్ అప్ and he is going away from the window and he is bending and he is getting up. Okay, he is doing all this in a rhythmic fashion. Okay, నేలను తవ్వుకుంటూ ముందుకు పోతున్నాడు, కానీ ఇప్పుడు తవ్వడం లేదు. ఎప్పుడో 20 years బ్యాక్ తవ్వినటువంటి విషయాలు అతనికి ఎప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఆ చూసినటువంటి దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. The coarse boot nestled on the leg, the shaft against the inside knee was levered firmly. He rooted out tall tops, buried the bright edge deep. Okay, father is wearing coarse boots అంటే తవ్వుకుంటూ పోతున్నాడు కాబట్టి ఒక రకమైనటువంటి రఫ్ బూట్స్ వేసుకున్నాడు ఫాదర్. రఫ్ బూట్స్ వేసుకుని ముందుకు సాగిపోతూ ఉన్నాడనమాట. అంటే తవ్వుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు. అసలు ఏం తవ్వుతున్నాడు, ఎందుచేత అతను నేలను తవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూస్తాం. ఓకే, ది ఫాదర్ ఈస్ దేర్, హీ ఈస్ వేరింగ్ కోర్స్ బూట్స్ అండ్ హీ ఈస్ డిగ్గింగ్ అప్ ది గ్రౌండ్. అండ్ ఇట్ ఈస్ నాట్ నౌ దట్ హీ ఈస్ డిగ్గింగ్. హీ డగ్ ఇట్ 20 years బ్యాక్ అండ్ ది పోయట్ ఈస్ రికలెక్టింగ్ ది మెమరీస్. 20 years బ్యాక్ ఫాదర్ తవ్వింది ఇలా తవ్వేవాడు అని చెప్పి ఇప్పుడు నెమరేసుకుంటూ ఉన్నాడు మన పోయట్. టు స్కాటర్ న్యూ పొటాటోస్ దట్ వి పిక్డ్, లవింగ్ their cool hardness in our hands, by God, the old man could handle a spade just like his old man. So now it is quite clear. మరి వీళ్ళ ఫాదర్ ఏం చేసేవాడంటే నేలను తవ్వి దానిలోంచి
పొటాటోస్ బయటికి తీసేవాడు అనమాట. పొటాటోస్ అంటే ఆలుగడ్డలు, బంగాళాదుంపలు. మరి తండ్రి ఇలా చేస్తూ పోతుంటే తవ్వుతూ ఆలు కానీ లేకపోతే బంగాళాదుంపలు కానీ పొటాటోస్ కానీ బయటికి తీస్తుంటే ఇతను పోయట్ చిన్నప్పుడు ఆ పొటాటోస్ చేత పట్టుకొని అవి చాలా కూల్గా ఉంటే వాటి చల్లదనాన్ని ఎంజాయ్ చేసేవాడనమాట మన పోయట్. లవింగ్ దేర్ కూల్ హార్డ్నెస్ ఇన్ అవర్ హ్యాండ్స్. బై గాడ్, ది ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఎ స్పేడ్ జస్ట్ లైక్ ది ఓల్డ్ మ్యాన్. ఎంత కష్టపడి పనిచేసేవాడు ఫాదర్ అంటే జస్ట్ లైక్ హిజ్ ఓల్డ్ మ్యాన్. హిజ్ ఓల్డ్ మ్యాన్ అంటే హిజ్ ఫాదర్. ది పోయట్స్ ఫాదర్ వాజ్ యాజ్ హార్డ్ వర్కింగ్ యాజ్ హిజ్ ఫాదర్. పోయట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎలా హార్డ్ వర్క్ చేసేవాడో అలా హార్డ్ వర్క్ చేసేవాడు అనమాట. మై గ్రాండ్ ఫాదర్ కట్ మోర్ టర్ఫ్ ఇన్ ఎ డే దెన్ ఎనీ అదర్ ఆన్ టోనర్స్ బాగ్. టోనర్స్ బాగ్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. ఈ టోనర్స్ బాగ్లో నేలను తవ్వి ఆలులు కానీ బంగాళాదుంపలు కానీ తీయడంలో సాటి లేనటువంటి వ్యక్తి అనమాట పోయట్ యొక్క గ్రాండ్ ఫాదర్. అంటే he would work very hard. He would dug out a lot of land and bring out more potatoes than anybody else in that particular village. విలేజ్లో ఎవరూ చేయనంత కష్టపడి పని చేసే అలవాటు గ్రాండ్ ఫాదర్కి ఉండేది. అదే అలవాటు ఫాదర్కి కూడా వచ్చిందనమాట. వన్స్ ఐ క్యారీడ్ హిమ్ మిల్క్ ఇన్ ఎ బాటిల్ కార్క్డ్ స్లాపిలీ విత్ పేపర్ హీ స్ట్రైటెండ్ అప్. ఒకసారి పోయట్ గ్రాండ్ ఫాదర్కు బాటిల్ నిండా మిల్క్ తీసుకుపోయి ఇచ్చాడు, తాతయ్య తాగు అని. టు డ్రింక్ ఇట్ దెన్ ఫెల్ టు రైట్, నిక్కింగ్ అండ్ స్లైసింగ్ నీట్లీ, సాడ్స్ ఓవర్ హిస్ షోల్డర్, గోయింగ్ అండ్ ఫర్ ది గుడ్ టర్ఫ్ డిగ్గింగ్. మరి ఈ పోయట్ తీసుకుని పోయి ఇచ్చినటువంటి పాలంతా కూడా తాగేశాడో లేదో, కొద్దిగా కూడా రెస్ట్ తీసుకోకుండా అగైన్ హీ స్టార్టెడ్ వర్కింగ్. దిస్ టెల్స్ అబౌట్ ది హార్డ్ వర్కింగ్ నేచర్ ఆఫ్ ది గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ది హార్డ్ వర్కింగ్ నేచర్, సో వాజ్ హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్కి కూడా ఇదే అలవాటు వచ్చింది. అంటే గ్రాండ్ ఫాదర్ ఎంతగా కష్టపడి పనిచేసే అలవాటు ఉందో అదే అలవాటు ఫాదర్కి కూడా ఉంది. The cold smell of potato mold, the squelch and slap of soggy peat, the curt cuts of an edge through living roots awaken in my head, but I have no spade to follow men like them. ఇప్పుడు పోయట్ ఏం చెప్తున్నానంటే, నేను రూమ్లో కూర్చున్నాను, విండో దగ్గర పెన్ను పట్టుకున్నాను చేతుల్లో, కానీ నాకు ఆ పొటాటోలోంచి వస్తున్నటువంటి వాసన, ఆ పొటాటోలన్నీ కూడా కుప్పగా పోసింటే మౌల్డ్ అంటాం, కుప్పని మౌల్డ్ అంటాం, అందులోంచి వస్తున్నటువంటి వాసన, తర్వాత అక్కడ నేలలోంచి వస్తున్నటువంటి సువాసన, అంటే వేర్లు కట్ అయినప్పుడు ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. ఆ వాసన అంతా కూడా నాకు పాత మధుర జ్ఞాపకాలన్నీ కూడా నా మైండ్లో వచ్చేటట్లు చేస్తోంది అని చెప్తున్నాడు. ది కోల్డ్ స్మెల్ ఆఫ్ పొటాటో మౌల్డ్, the squelch and slap of soggy peat, the cuts of an edge through living roots awaken in my head, but I have no spade to follow men like them. కానీ నా చేతుల్లో స్పేడ్ లేదు. స్పేడ్ అంటే పార. గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఎ స్పేడ్ ఇన్ హిస్ హ్యాండ్స్, ఫాదర్ హ్యాడ్ స్పేడ్ ఇన్ హిస్ హ్యాండ్స్, బట్ ఐ హ్యావ్ నో స్పేడ్ టు ఫాలో మెన్ లైక్ దెమ్. నేను కూడా తవ్వుదామనుకుంటున్నాను, కానీ నా చేతుల్లో చూస్తే పార ఉందా అంటే పార లేదు. Between my finger and my thumb, the squat pen rests. I will dig with it. Now, the poet feels about the hardworking nature of the grandfather, the hardworking nature of the father. He also wants to work the same way as his father and grandfather did. తండ్రి తాతలాగా నేను కూడా తవ్వాలనుకుంటున్నాను, చాలా కష్టపడాలనుకుంటున్నాను, కానీ నా చేతుల్లో స్పేడ్ లేదు, పార లేదు. బిట్వీన్ మై ఫింగర్ అండ్ మై థమ్, నా వేలికి నా బొటన వేలికి మధ్య పెన్నుంది. ఐ విల్ డిగ్ విత్ ఇట్, నేను దాంతోనే తవ్వుతాను. అంటే తాత తండ్రి ఎలాగైతే నెలను పార తీసుకొని తవ్వారో అలా నేను కూడా తవ్వుతాను, కానీ పారతో కాదు,
నా చేతిలో ఉన్నటువంటి పెన్నుతో కలంతో అని చెప్పి పోయెట్ చెప్తున్నాడు. అంటే పెన్తో ఏం తవ్వుతామంటే నేల కాదు, జ్ఞాపకాలు కానీ జ్ఞానం కానీ నేను ఈ పెన్తో తవ్వి బయటికి తీస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం ఇక్కడ. పెన్తో తవ్వడం అంటే నేల తవ్వడం అని కాదు, జ్ఞాపకాలు కానీ చరిత్ర కానీ జ్ఞానం కానీ తవ్వి తీస్తాను అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది చాలా సింపుల్ పోయం, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పారు. కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్ కాబట్టి మనకు అర్థం కానంత డిఫికల్ట్ అయితే కాదు. Hope you understood this particular summary of the poem. I request you to subscribe to my channel, Ahmed School of English. Thank you again.